బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ నార్సింగ్లో దారుణం చోటు చేసుకుంది. బాలికకు గంజాయి తాగించి ముగ్గురు అఘాత్యానికి పాల్పడ్డారు. బాలికపై దారుణానికి పాల్పడి పారిపోయారు ఆ నిందితులు. స్థానికుల సమాచారంతో బాలికను హాస్పిటల్కి తరలించారు పోలీసులు. బాలిక పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అమ్మాయికి మాయమాటలు చెప్పి చార్మినార్కి తీసుకొచ్చారు దుర్మార్గులు. చార్మినార్ నుంచి చెంగిచెర్లకు తీసుకెళ్లి రాత్రంతా ఇంకో ఇద్దరితో కలిసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులు ఇద్దరు మైనర్లు. వారిపై గతంలో కూడా కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోజు రోజుకి మనుషులు ఇలా తయారవుతున్నారు ఏంటి? చిన్నారి మీద అఘాయిత్యమా? చిన్న పిల్లలను కూడా విడిచిపెట్టారా దుర్మార్గుల్లారా అంటూ ప్రపంచం మాట్లాడుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. బాలిక చిన్నపిల్ల, ఆ అమ్మాయికి గంజాయి తాగించడం ఏంటి? అసలు వీళ్ళు ఎటుపోతున్నారు వీళ్ళంతా కూడా? అసలు వీళ్ళు గంజాయి సేవించడమే తప్పనుకుంటే ఆ చిన్నారికి మళ్ళీ వీళ్ళు గంజాయి తాగించారు. ఆ తర్వాత మళ్ళీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాత్రంతా ఎంత నరకం చూస్తుంటుంది ఆ చిన్నారి. బాలికపై దారుణానికి పాల్పడి పారిపోయారు నిందితులు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ బాలికను హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేశాయి. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయడం జరుగుతుంది పోలీసులు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ప్రస్తుతం ఈ కేసులో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? అట్ ద సేమ్ టైం ఆ దుర్మార్గుల్ని పట్టుకోవడం జరిగిందా? ఎస్ సచిన్, గంజాయి బ్యాచ్ రోజుకో చోట విచ్చలవిడిగా మారిపోతూ కూడా వస్తున్నారని చెప్పుకోవాలి. సో ఇలాంటిదే ఇప్పుడు గంజాయి బ్యాచ్ హైదరాబాద్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. సో మొత్తానికి ఒక అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఒక ప్రాంతం నుంచి చార్మినార్ చూపించడానికి కావచ్చు, మిగతా హైదరాబాద్లో కొన్ని టూరిస్ట్ ప్లేసులు చూపించడానికి ఇన్స్టాగ్రాము అలాగే సోషల్ మీడియా వేదిక ఆమెతో పరిచయాలు పెంచుకొని ఆమెను బుట్టలోకి మొత్తంగా దించుకొని మొత్తంగా హైదరాబాద్ నగరంలో టూరిస్ట్ ప్లేసులకే కేవలం చూపించడానికి మాత్రమే ఒక అబ్బాయి మరొక అమ్మాయిని టార్గెట్ చేసుకుంటూగా ముందుకు వెళ్ళారు. సో అదైన తర్వాత ఆ స్నేహితుడితో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు మొత్తంగా ముగ్గురు కలిపి చెంగిచెర్లలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి తీసుకెళ్ళి సో అమ్మాయికి గంజాయి మత్తు పదార్థాలు సేవించి ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. సో పాల్పడిన తర్వాత ఆ ముగ్గురు కూడా అక్కడి నుంచి పరారయ్యారు. సో ఇదంతా కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేసి కూడా ముందుకు వెళ్తున్నారు. సో మొత్తంగా ఈమె తాలూకా తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, పోలీసులతో పాటు మిగతా వాళ్ళు అక్కడ స్థానికుల సమాచారంతో పాటు తల్లి ఏదైతే ఆధారాలు ఇచ్చిందో ఆ ఫోన్ డేటా కావచ్చు, మిగతా సిగ్నల్స్ ఆధారంగానే పోలీసులు ఈ చేసుకుంటూ కూడా అమ్మాయి ఎక్కడుంది ఆ నివాసానికి చేరుకుని అమ్మాయిని చూసుకున్నప్పటికీ అమ్మాయి అక్కడ అపస్మారక స్థితిలో ఉంది. అమ్మాయిని తీసుకుంటూ స్థానిక ఆసుపత్రిలోకి తీసుకెళ్లి అమ్మాయికి ఇప్పుడు వైద్యాన్ని అందిస్తున్నారు. మొత్తానికి గంజాయి ఇవ్వడంతో పాటు అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురు పాల్పడ్డారు. సో వైద్యులు కూడా అమ్మాయికి సంబంధించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అమ్మాయి పరిస్థితి క్రిటికల్గా ఉందని చెప్తున్నారు. సో ముగ్గురులో అబ్బాయిలు ఎవరైతే ముగ్గురు ఉన్నారో సో ఆ ముగ్గురులో ఇంకా 18 ఏళ్ళు నిండిన వారు ఇద్దరున్నారు, ఇంకొక 18 ఏళ్ళు నిండిన వారు ఒకరున్నారు. సో ముగ్గురు ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. సో ఇప్పుడు ఆ ముగ్గురులో ఇద్దరు వ్యక్తులు అయితే దొరకడం అయితే జరిగింది. సో మరొక 18 ఏళ్ళు నిండని అబ్బాయి అయితే ఇప్పుడు పరారీలో ఉన్నాడు. సో మొత్తం ఇద్దరు అబ్బాయిలకు సంబంధించి పోలీసులు తీసుకున్నారు. ఒక 18 ఏళ్ళ నిండని అబ్బాయికి సంబంధించి జువెనైల్ కోర్టుకి తీసుకెళ్ళి కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత పైన ఏ విధంగా ఉండిపోతుంది. సో జ్యుడిషియల్ 18 ఏళ్ళు నిండలేదు కాబట్టి అతనికి బాల నేరస్తుల కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 18 ఏళ్ళ నిండిన వ్యక్తుల పైన అనేకమైన కేసులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోక్సో యాక్ట్ ఈ ఘటనకు సంబంధించి ముఖ్యంగా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఇప్పుడు న్యాయవాదులకు సంబంధించి చెప్తున్నారు. సో ఒక అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడితే ముఖ్యంగా పోక్సో యాక్ట్తో పాటు మిగతా కొన్ని క్రిమినల్ కేసులు యాడ్ చేస్తూ కూడా ముందుకెళ్లే అవకాశాలు, అతని పైన 18 ఏళ్ళు నిండిన వారిపైన ఈ క్రిమినల్ కేసులు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా న్యాయవాదులు అయితే చెప్తారు. సో మొత్తానికి అమ్మాయి పరిస్థితి ఒకవైపు క్రిటికల్గా ఉంది. సో ముగ్గురులో ఇద్దరు దొరికారు, ఇంకొకరు కూడా పరారీలో ఉన్నారు. వారికి సంబంధించి కూడా ఇంట్రాగేషన్తో పాటు సీసీ కెమెరాల తాలూకా డీటెయిల్స్ అన్నీ తీసుకుంటూ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. సచిన్. ఆల్ రైట్.
ప్రస్తుతం ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. హైదరాబాద్ నార్సింగ్లో దారుణం చోటు చేసుకుంది. బాలికకు గంజాయి తాగించి ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికపై దారుణానికి పాల్పడి పారిపోయారు నిందితులు. స్థానికుల సమాచారంతో బాలికను హాస్పిటల్కి తరలించారు పోలీసులు. బాలిక పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అమ్మాయికి మాయ మాటలు చెప్పి చార్మినార్కి తీసుకొచ్చారు ఆ దుర్మార్గులు. చార్మినార్ నుంచి చెంగిచెర్లకు తీసుకెళ్లి రాత్రంతా ఇంకో ఇద్దరితో కలిసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ కిరాతకులు. నిందితుల్లో 2 మైనర్లు ఉన్నారు. వారిపై గతంలో కూడా కేసు ఉన్నట్టుగా తెలుస్తోంది. దయచేసి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ ఒక కంట కనిపెట్టే ప్రయత్నం చేయండి. వాడు వెళ్ళే సందర్భంలో కూడా ఎవరితో వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అనేది తెలుసుకుంటూనే అట్ ద సేమ్ టైం పంపిస్తున్న వ్యక్తి ఎంత నమ్మకస్తుడు, ఒకవేళ పంపించాల్సి వస్తే ఎంత నమ్మకస్తులు అనేది ఒక్కసారి ఆలోచించుకొని అడుగులు వేస్తే కనుక ఇటువంటి దుర్మార్గుల చెరలో మన పిల్లలు పడకుండా ఉంటారు. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అండ్ ఇటువంటి దుర్మార్గులు మన చుట్టూతా మనుషుల రూపంలో మనం రెగ్యులర్గా అనుకునే మాటే. వీళ్ళెక్కడో పైనుంచో లేకపోతే పాతాల నుంచో బయటికి రారు. వీళ్ళంతా మన భూమి మీదే మన చుట్టూతా మనుషుల రూపంలోనే తిరిగే మానవ మృగాలి ఈ బ్యాచ్ అంతా. వీళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉంటేనే వీళ్ళు దొరుకుతారు. లేకపోతే వీళ్ళ కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మనం కాస్త సేఫ్గా ఉండగలం. అండ్ ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలకు దిగాల్సి ఉంటుంది, ఎటువంటి కఠిన శిక్షలు పడాల్సిన అవసరం ఉంది. అండ్ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.